ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమగల నామంలో మీ అందరికీ శుభాలను తెలియజేస్తున్నాను. బాగున్నారా? దేవుని కృప మీ కుటుంబాలలో ఉండి సమస్త కార్యాలను ఈరోజు జరిగించునుగాక. మీ నోట, మీ హృదయములో నవ్వును, హృదయానందమును దేవుడు మీలో సంపూర్ణంగా కలగచేయునుగాక. మీరు ఏ సమస్యతో కృంగబడుతున్నారో, ఏ సమస్యలో ఒత్తిడిగా ఫీల్ అవుతా ఉన్నారో, దేవుడు వాటన్నిటి నుండి మిమ్మలను రక్షించునుగాక, విడిపించునుగాక. సాక్షి సమూహముగా దేవుడు మిమ్మలను నడిపించునుగాక. ఆమేన్. బైబిల్లో నుండి ఈరోజు కొరకు చక్కని వాగ్దాన వచనాన్ని దేవుడు మనకు మాట్లాడుతున్నారు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 20లో రాయబడిన ఆ ప్రవచన వాగ్దానాన్ని మనం ఒకసారి చదువుదాము. నేను ఏర్పరచుకొనిన ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లను పుట్టించుచున్నాను, ఎడారిలో నదులను కలగజేయుచున్నాను. మొదట మనం ఎవరమో, నువ్వెవరో, మొదట మనం ఎవరమో మనం తెలుసుకోవాలి. నువ్వెవరో తెలుసుకోవాలి. నీవు ఎవరు అనే ప్రశ్న నీ హృదయంలో నువ్వు వేసుకున్నప్పుడు దానికి జవాబు ఏంటంటే, నీవు యేసుక్రీస్తు అనే మహారక్షకుడైన దేవుని ద్వారా ఈ లోకములో నుండి ప్రత్యేకింపబడ్డావు. లోకములో నుండి దేవుని దయా సంకల్పం చొప్పున ఏర్పాటు చేయబడ్డావు. యేసు రక్తము చేత నీవు పాప బంధకాల్లో, శాపమైన కట్లలో నీవు ఉన్నప్పుడు, విషపూరితమైనటువంటి మార్గాల్లో నీవు ఉన్నప్పుడు నీవు కాదు, ఆయన నిన్ను ప్రేమించాడు. నువ్వు ఆయన ప్రేమించడం కాదు. నీ యొద్దకు వచ్చి ఆ కట్ల నుండి, ఆ యొక్క పోరాటాల నుండి, చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి దేవుడు నిన్ను తెచ్చుకున్నాడు, దర్శించుకున్నాడు. దేవుని సమూహములో ఒక పాత్రగా నిన్ను, దేవుని ఆరాధించవలసిన ఒక ప్రియ బిడ్డగా, ప్రియ కుమారునిగా నిన్ను దేవుడు సంఘములో ఒక పాత్రగా పెట్టుకున్నాడు దేవుని మహిమ కొరకు. కనుక ఇప్పుడు నువ్వు టోటల్గా ఎవరు అనంటే, దేవుని చేత ఈ లోకములో ఏర్పాటు చేయబడిన వ్యక్తివి. దేవుని చేత ఏర్పాటు చేయబడిన వ్యక్తివి. అప్పుడే నువ్వు ఎప్పుడైతే ఇది విశ్వసిస్తున్నావో, అవును నిజమే అని నీవు దేవునికి స్తోత్రం చెప్తున్నావో, అప్పుడు ఈ వాగ్దానం నీలోకి ప్రవేశిస్తుంది. హల్లెలూయా. వాగ్దానం ఏంటండి? ఆయన ప్రజలంట, ఆయన ఏర్పాటు చేసుకొనిన ఆయన ప్రజలట, వారికి త్రాగుటకు ఎడారిలో నీళ్లను పుట్టించుచున్నాడట. తర్వాత అరణ్యములలో నదులను ఆయన కలగజేయుచున్నాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీకు అది అవసరము, అది నీ పట్ల చెయ్యాలి అని దేవుని తలస్తే, దేవుడు తలంచితే, అది ఈ సృష్టిలో, ఈ భూమి మీద అది లేనిదైనా సృష్టించి నీ దగ్గరికి తెచ్చుటకు ఆయన శక్తి కలిగిన సమర్థుడు. అన్ని ద్వారాలు, నీకున్న అన్ని వనరులు, అన్ని ద్వారాలు మూయబడినను నీవు విశ్వాసం ఉంచగలిగితే, నేను దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడును అని ఆయన సన్నిధి తట్టు నీ చేతులెత్తి నువ్వు ప్రార్థన చేసి ఆయనను ఆశ్రయించగలిగితే, ఆయన నీ పట్ల చేసే మేలు ఏంటి అంటే, నీ కొరకు అన్ని ద్వారాలు మూయబడినా నీ కొరకు ఆయన తప్పక అద్భుతము చేసి నిన్ను రక్షించుకుంటాడు. ఎక్కడ ఎవరి ముందర నీ తల దించుకునేటట్లుగా దేవుడు నిన్ను పెట్టడు. నిన్ను తలగా నియమిస్తాడు. నీ తల ఎత్తుకునేటట్లుగా గౌరవప్రదములో, గౌరవార్థముగా నీ దేవుడు నిన్ను నడిపించుటకు శక్తి కలిగిన సమర్థుడు. చాలామంది మాట్లాడుతూ ఉంటారు, అదండి ఇదండి అని. మనుషులంతా ప్రగల్భాలు పలికేవారు, కానీ అవసరమైనప్పుడు ఎటువంటి సహాయాన్ని కూడా చేయలేరు. పాపం కొందరు ఉంటారు, 1, 2, 3, 4 సమయాల్లో ఒకవేళ చేయగలరు, కానీ అంతకు మించి సహాయమును ఎవరు మనకు చేయలేరు. కనుక ఈరోజే నీ మనోనేత్రాలు తెరువు. ఈ వీడియోలో వినపడుతున్న ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను పెట్టుకొని నీకు వినపడజేస్తున్న మాటలు. ఈ మాటల ద్వారా నీవు మేలుకొని ఇక భ్రమలో ఉండక, ఈ సత్యాన్ని ఎరిగిన నీవు ఏర్పాటు చేయబడిన బిడ్డవని, నీ కొరకు దేవుడు ఏ అద్భుతమైన ఈ భూమి మీద చేయగలడని, ఏ కార్యమైనా చేయటానికి ఆయన వెనకాడే దేవుడు కాదని, ఆయన శక్తి అరాకొర కాదని, ఆయన సర్వశక్తిమంతుడు, సర్వమును కలిగిన వాడు. ఆయన చెప్తే ఈ వాతావరణం ఆయన మాట్లాడదు.
సముద్రం ఆయనకి లోబడుతుంది. కొండలు ఆయన మాటకు మైనము వలె కరిగిపోతాయి, మెల్ట్ అయిపోతాయి. ఇంత విధేయత నుంచి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఆయన సముద్రములోని చేపలకు ఆజ్ఞాపిస్తే అన్ని వాళ్ళలోకి రావాల్సిందే. ఆకాశ నక్షత్రాలను ఆయన ఆజ్ఞాపిస్తే అన్నీ ఒక చోట ఏకరాశిగా ఉండిపోవాల్సిందే. సూర్యుడని ఉండు అంతే అన్నాడు, సూర్యుడు నిలబడతాడంతే. భూమి నువ్వు కదలొద్దు నిలబడంటే చంద్రుడు నిలబడతాడు. హల్లెలూయా. ఏ అద్భుత కార్యమైనా నీ కొరకు ఆయన చేయదలిస్తే చేయటకు సమర్థుడు. ఈరోజు కృంగిపోతున్నావా, కన్నీరు విడుస్తున్నావా, బాధపడుతున్నావా, ఇదిగో ఒత్తిడిగా నువ్వు ఫీల్ అవుతూ ఉన్నావా, ఎడారి వంటి బ్రతుకుల్లో అరణ్యము వంటి పరిస్థితుల గుండా నువ్వు వెళ్తున్నావా, దేవుడు నీ చెయ్యి విడువడు, నీకు తోడై ఉన్నాడు. ఆయన నువ్వు కొంచెం ఓర్పు వహించి ఆయనను ఆశ్రయముగా పెట్టుకొని ఆయన సన్నిధిలో నీవు ప్రార్థించగలిగితే గొప్ప అద్భుతం చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ మాటలు మీ వినికిడిలో దేవుడు ఆశీర్వదించును గాక. మహాపరిశుద్ధుడా, జీవము గల తండ్రి, ఎక్కడెక్కడ నుండి ఎవరెవరు ఈ మాటలు వర్తమానం వింటున్నారో, వాగ్దానపు విశేషాలను అంగీకరిస్తున్నారో, మీ ఎదుట సాగులు పడుతున్నారో, వారి కన్నీరంతా తుడిచివేయమని వేడుకుంటున్నా, బాధను అంగలార్పును కొట్టివేయమని వేడుకుంటున్నా. ఈ వాగ్దానపు వాక్కులు, ఆశీర్వాదములు వారి లోపలికి ప్రవేశించునుగాక. వారి హృదయములో అణువణువున అయ్యా పరిశుద్ధపరచబడుదునుగాక. మీ వాక్యములు వారిలో పనిచేయునుగాక. ఈరోజు ఎక్కడ ఎవరు ఏ పరిస్థితుల్లో వెళ్తున్నారో, అరణ్యము లాంటి పరిస్థితులు, ఎడారి వంటి పరిస్థితులు, నీవు ద్వారాలు తెరిచే దేవుడవు నాయన, నీళ్ళనిచ్చే దేవుడవు, దప్పికను తీర్చే దేవుడవు, నదులను పారజేసే దేవుడవు, జీవనదులను మా కొరకు నీవు పారజేస్తావు తండ్రి. స్తోత్రం. ఎటువంటి సందిగ్ధతలోనైనా వారి సందేహాలన్నీ తొలగించి ఆత్మీయ సంపదతో నింపి సత్యాన్ని గ్రహించుటకు అందులో నడిపించబట్టానికి మీ కృపా సన్నిధిని వారికి దినమంతా తోడుగా ఉంచి నవ్వుని, గొప్ప సంతోషాన్ని వారి హృదయాలు, కుటుంబాలలో సమృద్ధిగా మీరు కుమ్మరించమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీరు పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. దేవుడు ఈ రీతిగా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.